హాయ్ అండి, నమస్తే. నా పేరు క్రాంతి కుమార్. ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ బుచ్చిరెడ్డిపాలెం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి సిపి అంటే సెరిబ్రల్ పాలసీ. మన తెలుగులో చెప్పుకోవాలంటే బై బర్త్ అంటే పుట్టుకతో వచ్చే చిన్నపిల్లల పక్షవాతం అంటారండి. బై బర్త్ డెవలప్మెంట్ డిసార్డర్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే సిపి అంటే సెరిబ్రల్ పాలసీ అంటారు. ఓకే, అది ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఫస్ట్. ఎందుకంటే జనరల్గా బేసిక్గా చూసుకుంటే మనము ఇప్పుడుండే జనరేషన్లో ఎక్కువ అయిపోతున్నాయండి కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే మదర్కి బీపీ ఉంటుంది, తెలియకుండానే మనము దాన్ని ఎక్కువ చేసుకునేస్తాం. మదర్కి బీపీ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి బీపీ ఉంటే మదర్కి బీపీ అయినప్పుడు అన్కాన్షియస్ అయినప్పుడు అంటే డ్రగ్ అంటే డోసేజ్ ఎక్కువ ఇస్తారు కదా, డోసేజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు బేబీకి తగలుతుందండి. అది బేబీకి తగలుతుంది. ఆక్సిజన్ సప్లై లేకపోతే మదర్కి ఆక్సిజన్ సప్లై లేకపోతే డైరెక్ట్గా అంటే బిడ్డ కడుపులో ఉండడం వల్ల అది బేబీకి తగలుతుందండి. అది ప్రాబ్లం. ఓకేనా, అది సిపి అంటారండి జనరల్గా. అది ఎందుకు వస్తుందంటే బీపీ వల్ల రావచ్చు. ఇప్పుడు మదర్కి ఏదన్నా జెనెటిక్ డిసార్డర్ అంటారండి, వంశం పరంగా వచ్చే ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. అది అవన్నీ కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు జనరల్గా వేసుకుంటే ఫారినర్స్ కూడా దాన్ని ఎక్కువ తెలుసుకోలేక ఉంటున్నారు. ఫారినర్స్ కూడా ఇక్కడ ఇండియాలో ఎక్కువ అయిపోయి కేసెస్ సిపి కేసెస్ ఎక్కువ అయిపోయినాయి. ముందే తెలుసుకొని మనం ఫిజియోథెరపీ మనం తెలుసుకొని దాన్ని ఎక్కువ మనం త్వరగా మనం చికిత్స చేసుకుంటే ఫిజియోథెరపీ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. గెయిట్ వాకింగ్ అంటారు. గెయిట్ వాకింగ్ ద్వారా నడవలేక ఉంటారు. అట్లా మన ఫిజియోథెరపీ ద్వారా మనం చేసుకోవచ్చు. అది మనం బై బర్త్లే రావడం వల్ల అది వస్తుంది ప్రాబ్లము. త్వరగా వీలైనంత వరకు మనం అది 2 years లోపలే మనం అది చేసుకోవాలా. 3 years 4 years పోతే అది కష్టమైపోద్ది. స్టిఫ్నెస్ బిగుసుకుపోయి ఎముకలు కండలు బిగుసుకుపోయి ఎక్కువైపోతాయి. అది మనం చూసుకొని దాన్ని మనం త్వరగా క్యూర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఫైన్. అందుబాటులోనే ఉంది ఫిజియోథెరపీ క్లినిక్. మన బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉందండి క్లినిక్. ఇలాంటి కేసెస్ ఎక్కువ వస్తే తీసుకొని రావచ్చు. ఫిజియోథెరపీ 24 hours అవైలబుల్లో ఉంది, మీకు ఇబ్బంది లేదు. ఓకే, వీలైతే లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.